అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, మాకు చాలిన దేవుడా. సైన్యములకు ప్రభువా, ఆరాధింతుము నీ నామం. 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 ఆరాధనా 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 ఆరాధనా. చప్పట్లు కొట్టి అందరూ కూడా చప్పట్లు కొట్టి పాడదాం. ఆరాధనా 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 ఆరాధనా. చప్పట్లతో ప్రభుని స్తుతించి ఆరాధించి, సర్వశక్తివంతుడా, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ప్రభువా, మీకే స్తుతి ఆరాధనలు తెలుపుతూ ఉన్నా. మేమందరము మీ పవిత్ర సాన్నిధ్యమును స్మరిస్తూ స్తుతిస్తూ ఉన్నా. మమ్మలను దీవించండి, మా కుటుంబాలను దీవించండి. మా వ్యక్తిగత జీవితంలో గతములో ఏర్పడినటువంటి గాయములను న్యాయము చేయడకు మేం చేసి వచ్చినందుకు స్తోత్రమయ్యా. ప్రార్థనతో వందనాలు చెల్లిస్తూ చప్పట్లు కొట్టి కలిసి పాడదాం. సాతాను ఓడించి, లోకాన్ని జయించి, మరణాన్ని దూరం చేసిన ఉద్ధానుడైన యేసయ్యా. సాతాను ఓడించి, లోకాన్ని జయించి, మరణాన్ని దూరం చేసిన ఉత్థానుడైన యేసయ్యా. సాతాను ఓడించి, లోకాన్ని జయించి, మరణాన్ని దూరం చేసిన ఉద్ధానుడైన యేసయ్యా. సాతాను కలిసి పాడదాం. లోకాన్ని జయించి, మరణాన్ని దూరం చేసిన ఉద్ధానుడైన యేసయ్యా. సైన్యములకు ప్రభువా, ఆరాధింతుము నీ నామం. సైన్యములకు ప్రభువా, ఆరాధింతుము నీ నామం. సైన్యములకు ప్రభువా, ఆరాధింతుము నీ నామం. సైన్యములకు ఏక శ్రమతో ఆరాధింతుము నీ నామం. సైన్యములకు ప్రభువా, 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 ఆరాధింతుము నీ నామం. ఆరాధనా ఆరాధనా. చేతుల పైకెత్తి చేతులను ఊపుతూ ఆరాధనా 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 ఆరాధనా. చేతులు దించి చప్పట్లు కొట్టి పాడి ఆరాధిస్తూ మనలో ఉన్న దుఃఖములను బాధలను ఎల్ల ప్రభునికి సమర్పించుదా. రోగములను సమర్పించుదా, పాపపు స్వాధీనములను సమర్పించుదా. గతములో ప్రభు నుండి దూరమైన సమయములను ఎల్ల సమర్పించి, దేవా తిరి రక్తముచే కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తూ ఆ ప్రభుని రక్షకుడుగా స్వీకరించుకోండు. స్తుతించి ఆరాధించుదాం, ఘనపరచుదాం. విశ్వాసముతో అందరూ కూడా భక్తితో ఆరాధిస్తూ పాడుదాం. పాపులకు పరిహారం,
దుఃఖితులకు ఓదార్పు, రోగులకు స్వస్థతనిచ్చే లోక రక్షక యేసయ్యా. పాపములకు పరిహారం, దుఃఖితులకు ఓదార్పు, రోగులకు స్వస్థతనిచ్చే లోక రక్షక యేసయ్యా. సైన్యములకు ప్రభువా ఆరాధింతుము నీ నామం. 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 సైన్యములకు ప్రభువా సైన్యములకు ప్రభువా ఆరాధింతుము నీ నామం. చప్పట్లు కొట్టి అందరూ కూడా సైన్యములకు ప్రభువా ఆరాధింతుము నీ నామం. ఆరాధించి పాడుదాం. సైన్యములకు ప్రభువా ఆరాధింతుము నీ నామం. ప్రభువా ఆరాధింతుము నీ నామం. సైన్యములకు ప్రభువా స్తుతి స్తోత్రములతో నీ నామం. ఏక స్వరముతో అందరు కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. గొంతెత్తి పాడి ఆరాధించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభుని పిలిచి ప్రార్థించండి అందరు కూడా. హల్లెలూయా 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 స్తుతి స్తుతి హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా 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 లోకరక్షక యేసయ్యా ఆరాధింతుము నీ నామం. హల్లెలూయా 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 ఏకరక్షక యేసయ్యా యేసయ్యా ఆరాధింతుము నీ నామం. గట్టిగా పాడుదాం. హల్లెలూయా హల్లెలూయా పాప విమోచక యేసయ్యా ఆరాధింతుము నీ నామం. హల్లెలూయా హల్లెలూయా ప్రేమామయుడా యేసయ్యా ఆరాధింతుము నీ నామం. హల్లెలూయా హల్లెలూయా గట్టిగా అందరూ కూడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లతో హల్లెలూయా హల్లెలూయా స్తుతించి. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తితో హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి ఆరాధన హల్లెలూయా సమస్తమును సమర్పించుకోండు. హల్లెలూయా శరీరమును మనస్సును ఆత్మను మీకున్న సమస్తాన్ని సమర్పించి స్తుతించుదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా రియా 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 రియా. హల్లెలూయా 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 రియా 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 రియా. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా రియా 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 రియా. యేసు పరిశుద్ధ నామములో విడుదల కలిగిన గాక. పాప బంధకములు తొలగిపోవుని గాక. అంధకార స్వాధీనము నుండి విడుదల కలిగిన గాక. రియా 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 రియా. రి 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 రి. రియా 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 రియా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. రి 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 రి. బరా 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 బరా. దియా 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 దియా.
హల్లెలూయా 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 శిలారియా రియా 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 తుది 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 ఆరాధన 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులను గుండె మీద ఉంచి యేసు ప్రభు వైపు మాత్రం చూడండి. ఇదిగో యేసయ్య సజీవుడైనటువంటి దేవుడు అపరూపములో ఒక్కొక్కరిని దీవిస్తూ పరిశుద్ధపరుస్తూ నూతన వ్యక్తులుగా మార్చి ఈ క్షణము కృపతో నింపుటకు వేచి ఉన్నారు. ఆ ప్రభుని మాత్రం దర్శించండి. నీ కన్నీటి బాధలనెల్లా ఎరిగిన దేవుడు, నీ రోగములనెల్లా నయము చేయగలిగే శక్తివంతుడైన ప్రభు, ఆంతరంగికమైన గాయములు తల్లి గర్భములో రూపొందినప్పటి నుండి ఇప్పటి వరకు తెలిసి తెలియక వచ్చిన అన్ని గాయాలను ఎరిగిన దేవుడు ఇక్కడే ఉన్నారు. ప్రభు యేసునందు ఉన్నవారు నూతన వ్యక్తి. ప్రభు పలుకుచున్నారు. ఆ విశ్వాసముతో యేసయ్య సమక్షమున సమర్పించుదా, ప్రార్థించుదా. యేసు ప్రభు ఈ ఆరాధన వేళలో ఒక్కొక్కరిని దీవించబోతూ ఉన్నారు. యెషయా ప్రవక్త గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. కానీ ప్రభువు మీ పట్ల దయ చూపుటకు వేచి ఉన్నాడు, మిమ్ము కరుణించుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రభు న్యాయవంతుడు, అతని నమ్మువారు ధన్యులు. కానీ ప్రభు మీ పట్ల దయ చూపుటకు వేచి ఉన్నాడు, మిమ్ము కరుణించుటకు సిద్ధముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అతన్ని విశ్వసించేవారు నమ్మువారు ధన్యులు. విశ్వసించుదాం ప్రియులారా. ఈరోజు యేసయ్య ఈ గడియ నా కోసం ఏర్పరచారు, క్రమపరచారు. విశ్వసించుదాం. మనం ఎక్కడి అయినా పర్వాలేదు. ప్రభు అన్నారు, దూరముగా ఉన్నవారికి సమీపముగా ఉన్నవారికి చేరువలో నేను ఉన్నాను. దేవా, నా జీవితం మీకు అర్పిస్తూ ఉన్నా. సమర్పించండి. మనస్సు, శరీరం, ఆత్మ ప్రభునికి సమర్పించండి. రోగములనెల్లా సమర్పించు. దుఃఖం సమర్పించండి. బాధలను సమర్పించండి. ఇబ్బందులను సమర్పించండి. అష్ట కష్టాలను సమర్పించండి. కోల్పోయిన సమస్తమును సమర్పించండి. దేవా, అన్నయో మీకు సొంతం. శిరములను నమ్ముచున్నానయ్యా. నీ ముందు నా శిరములను వంచుతూ ఉన్నాను. ప్రభువా, ఆశీర్వదించండి. అందరూ కూడా శిరములను వంచి ఆ ప్రభుని ఆరాధించుదాం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు కాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు
సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా యేసువా వందనం. యేసువా వందనం. అందరూ కూడా చెప్పండి, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మనము యాంతరంగికమైనటువంటి స్వస్థత ప్రార్థన ఆరాధనలోనికి ప్రవేశించి ఉన్నాం. యేసు ప్రభు మనలను ఒక్కొక్కరిని తాకి స్వస్థపరిచే సమయం ఇది. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధతో, చాలా భక్తితో, మరింత ప్రేమతో ప్రభు ఇచ్చే దీవెన నేను పొందాలి తపించే హృదయముతో ప్రభు సన్నిధిలో ఉండండి. ఈ గడియ ఇంకెప్పుడు రాదు, ఈ సమయం ఇంకెప్పుడు రాదు. ఇది ఇప్పుడు మాత్రమే, ఈ క్షణం మాత్రమే యేసయ్య నన్ను దీవించే సమయం అని విశ్వాసముతో యేసు ప్రభు సన్నిధిలో ఉండండి. ఆ తపనతో ప్రార్థించండి. మీ శ్రద్ధ ఎట్టు పోకుండా ఈ సమయము అది పరిశుద్ధమైనటువంటి గడియ. ఇది విశ్వాసముతో ప్రార్థనలో ఉండండి. నిర్లక్ష్యం చేయగా ఈ కొద్ది సమయం మాత్రం దేవా మీ ముందు మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేయగలగాలి, నీరిచ్చే స్వస్థత నేను పొందాలి ప్రభువా. ప్రార్థనతో ఉండండి. తప్పకుండా యేసయ్య ప్రతి ఒక్కరిని దీవిస్తారండి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుందాం ప్రియులారా. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని మన జీవితంలో గతములో జరిగినటువంటి అన్ని లోపములను ప్రభునికి సమర్పించి ప్రార్థించు. చాలా విషయాలు జరిగి ఉండదు. బలహీనత వలన కొన్ని పాపములో పడి మనము దైవకృప కోల్పోయా. పాపం మన జీవితంలో వచ్చిన అందువలన చాలా లోపాలు వచ్చినాయి. మరికొందరు బుద్ధిహీనులై పాపం చేసిన అందువలన చాలా సమస్యలు పడిపోయారు అని పవిత్ర వచనం మనకు నేర్పిస్తూ ఉంది. యేసయ్యా, నాలో పాపాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, బలహీనరాలుగా నేను ఉండిపోయాను. నిన్ను విడిచిపెట్టి నేను జీవించిన సమయం ఉంది ప్రభువా. వాటిని మీకు అర్పిస్తూ నమ్మన్ని పడుగుతున్నానయ్యా. ఇక ఎప్పుడు నీలో నుండి దూరం అవ్వకుండా నన్ను దీవించండి యేసయ్యా. ప్రభువా కరుణించండి. అన్ని లోపం వల్ల బలహీనతలను యేసయ్యకు సమర్పించు. మన్నింపు అడగండి. మీకు గుర్తున్నప్పటి నుండి ఇప్పుడు వరకు ఏదైనా ఇంకను మనలో దాగి ఉన్నటువంటి పాపములు ఉంది అని అనుకుంటే కనుక వాటిని ఇప్పుడు ప్రభునికి సమర్పించు. మనకు తెలియదు, ఒకవేళ అది ప్రభావం చూపిస్తూ ఉండదు. కొన్ని చెడు అలవాటులో కావచ్చు, మత్తు పానీయాలు తాగడము, పొగ తాగడము, చెడు ప్రేమలో పడిపోవడము, చెడు స్నేహితులతో వెనకాల తిరగడము, చెడు క్రియలు చేస్తూ ఉండడము, చెడు సినిమాలు, ఇలాగే చాలా పలు విధాలుగా కావచ్చు. ఎదుటివాన్ని హింసించడం, అసూయ, కోపం, ద్వేషం, శత్రుత్వం, వ్యతిరేక భావాలు ఏమైనా కానీ వాటన్నిటిని యేసయ్యకి ఎప్పుడు సమర్పించి మన్నింపడుగుతా. దేవా నా మీద కరుణ చూపండి, కరుణించి మన్నించండి ప్రభువా. నేను ఒక పాపిని, ఘోర పాపిని ప్రభువా. నా పాపాల మీద కరుణ చూపండి. ఒక్క క్షణం ప్రార్థించుదా. అందరూ కూడా నా తర్వాత పలకండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. దయగల యేసయ్య, నా పాపములను మన్నించండి, నా దోషములను తొలగించండి, నా మీద దయగానుండండి, తిరు రక్తముతో నన్ను కడుగండి. హల్లెలూయా. యేసయ్యా పవిత్ర రక్తముచే నన్ను పరిశుద్ధపరచండి. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు ప్రభు వైపు చాపి ఉంచి, రెండు చేతులు ప్రభు వైపు చాపి ఉంచి, ప్రభువా కరుణించి నా పాపముల నుండి నన్ను విడిపించి ఈ క్షణం పరిశుద్ధమైనటువంటి హృదయం నాకు దయచేయండి. స్వస్థతను అనుభవించేటట్లు నా హృదయాన్ని, నా మనస్సును, నా శరీరమును పవిత్రపరచమని ఆ ప్రభుని సమక్షమున మనల్ని సమర్పించుదాం. కరుణికై ప్రభు సమక్షమున ప్రార్థించుదాం. దేవా నా కన్నీళ్లను నీకు అర్పిస్తూ ఉన్నా, కన్నీటితో నేను మన్నింపడుగుతున్నాను, నన్ను మన్నించండి. ప్రార్థనతో ఇప్పుడు రెండు చేతులు ప్రభు వైపు చాపి ఉంచి ప్రభు వైపు చూస్తూ ఏకస్వరముతో పాడుదాం, మన్నింపడుగుదాం. దైవమానేనొక్క పాపినయ్యా,
మారని రోగముతో పీడిదినయ్యా, మరణ భయంతో దీనమయ్యా, నాథుడా కరుణకై వేచియున్నా, కలిసి నేనొక్క పాపినయ్యా, మారని రోగముతో పీడిదినయ్యా, మరణ భయంతో దీనమయ్యా, నాథుడా కరుణకై వేచియున్నా. యేసయ్యా, నా పాపములను మన్నించుటకు సిలువలో మరణించారు. ఇప్పుడు నాలో ఉన్న దుఃఖము, ఆవేదన, రోగం, అందరికీ గాయాలు ఇవన్నీ మీకు అర్పిస్తూ ఉన్నా. అనుక్షణము నేను బాధపడుతూనే ఉన్నాను. అవి అన్నీ మీకు అర్పించుకుంటూ మీ కరుణకే నేను ప్రార్థిస్తూ ఉన్నా. ప్రియులారా, మీలో ఉన్నటువంటి దుఃఖములనెల్లా యేసయ్యకి సమర్పించు. కరుణ కోసం ప్రార్థించు. ఆశీర్వాదం కొరకు ప్రార్థించు. ఇప్పటి వరకు మనసులో శాంతి లేదు, సమాధానం లేదు. వాటన్నిటినీ సమర్పించుకుంటూ ప్రభు ఆశీర్వదించమని ప్రార్థనతో, దేవా దీవించమని ప్రార్థనతో, కరుణించమని ప్రార్థనతో మనకున్నటువంటి దుఃఖములు, బాధలు, కన్నీలు ఇవి అన్నీ కూడా సమర్పించి ప్రత్యేకముగా దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు, దేవుని యొక్క కరుణ కొరకు, దేవుని యొక్క కృప కొరకు ప్రార్థిస్తూ అందరూ కూడా మన జీవితాన్ని సమర్పించుదాం. అన్నిటినీ ప్రభునికి అప్పగించి ప్రార్థించండి. దైవమా నేనొక్క పాపినయ్యా, మారని రోగముతో పీడితినయ్యా, మరణ భయంతో దీనమయ్యా, నాథుడా కరుణకై వేచియున్నా, కల్వరి కొండవైపు క్రింద నుండి నీ వైపు చూచినే నిలిచాను, 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 ఆ తిరు రక్తంతో కడిగి నన్ను పాపికి ప్రాణము దానం చేయు, ఆ తిరు రక్తంతో కడిగి నన్ను పాపికి ప్రాణము దానం చేయు. ప్రభువా, నా పాపాలను మన్నించి నన్ను దీవించమని ప్రార్థించుదా. అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా. దయగల యేసయ్యా, నా పాపములను మన్నించి పవిత్రుడుగా, పవిత్రాలుగా నన్ను మార్చండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఒక క్షణం ప్రభు వైపు చూస్తూ మన జీవితాన్ని సమర్పించుదాం. ప్రభు కరుణకై ప్రార్థించుదాం. స్వస్థపరిచే సమయం ఇది, ఆశీర్వదించే సమయం ఇది. కాబట్టి ఇంకను మనలో ఉన్నటువంటి దుఃఖము, బాధలనెల్లా ప్రభునికి సమర్పించుకుంటూ ప్రభువా ఆశీర్వదించమని మనం ప్రార్థించుదాం. ప్రభు వైపు చూస్తూ ప్రతి అంశము, ఇప్పటి వరకు బాధకరముగా మనలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రభునికి సమర్పిస్తూ అందరూ కూడా ప్రభుని యొక్క ఆశీర్వాదము కొరకు ప్రార్థించండి.
పరిశుద్ధ గ్రంథము కీర్తన 147వ కీర్తనలో 3వ వాక్యము, విఘ్న హృదయులను బాధలు తీర్చి వారి గాయములకు కట్టుగట్టును. ప్రభు గాయములకు కట్టుగట్టి చికిత్స చేసి దీవిస్తూ ఉన్నటువంటి దేవుడు. కాబట్టి స్వస్థతపరచుడకు ఆ ప్రభునికి తప్ప వేరే ఎవరికి సాధ్యము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకముతో హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో కీర్తన 145 8వ వచనం, ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి, ప్రభు ప్రేమాపూరితుడు కరుణానిధి, కరుణగల దేవుడు, ప్రేమమయుడైనటువంటి ప్రభు. కాబట్టి ఈ సమయం ప్రియులారా, ఒక్కొక్కరు మీ జీవితాన్ని ప్రభుని సన్నిధిలో సమర్పించి గుర్తించండి. అన్ని బాధలు ఏమైనా కానీ వాటిని ఎస్ఐకి సమర్పించు. 2 చేతులు గుండె మీద ఉంచుతా, కన్నులను మూసి ఆ ఎస్ఐని మాత్రం మనసులో తలంచుకొని ప్రార్థించండి. ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపతో నన్ను నింపండి. ఆశీర్వాదము ప్రభువా దయచేయమని ప్రార్థనతో సమర్పించి, యేసు ప్రభువా మాలోనికి వేంచేసి రండి. ఎదుటి వాళ్ళ నుండి వచ్చిన దుఃఖము, బాధలు, సమస్యలనెల్లా తొలగించి పరిశుద్ధమైన మీ కృపతో నింపడకు వేంచేసి రండి. ప్రార్థనతో ఒకసారి మాత్రం నా యేసువా, ఒక చూపు మాత్రం నా యేసువా, ఒకసారి మాత్రం నా యేసువా, ఒక చూపు మాత్రం నా యేసువా. నీ ప్రేమ స్పర్శనం ఇచ్చిన జీవితం ప్రేమయై శాంతియై మోదమై రావయ్యా నా యేసయ్యా. ఒకసారి మాత్రం నా యేసువా, ఒక చూపు మాత్రం నా యేసువా, ఒకసారి మాత్రం నా యేసువా, ఒక చూపు మాత్రం నా యేసువా. నీ ప్రేమ స్పర్శనం ఇచ్చిన జీవితం ప్రేమయై శాంతియై మోదమై రావయ్యా నా యేసయ్యా. యేసయ్యా, శాంతియై ప్రేమయై జీవమై నాలోనికి రావా, నా దుఃఖములోనికి రావా, నా ఆవేదనలోనికి రావా, నా గాయములోనికి రావా, స్వస్థపరచుటకు వేంచేసి రావా. యేసయ్యా, ప్రియులందరూ నాతో కోపమై, సోదరులందరూ దూరమై, ప్రియులందరూ నాతో కోపమై, సోదరులందరూ దూరమై, అమ్మ నాన్న నన్ను విడనాడి, యేసయ్యా నన్ను తాకుమా.
ఒక్క చూపు మాత్రం నా యేసువా, ఒక్కసారి మాత్రం నా యేసయ్యా, ఒక చూపు మాత్రం నా యేసువా. నీ ప్రేమ స్పర్శనం ఇచ్చిన జీవితం ప్రేమయై శాంతియై మోదమై రావయ్యా నా యేసయ్యా. యేసయ్యా. ప్రభువా, నాకు సొంతమైన వారు, నాతో పాటున్నవారు నేను చెయ్యని తప్పుకు పీడిస్తూ నేరము మోపుతూ సిలువలో కొట్టి మీ వలే నన్ను కూడా పీడిస్తూ ఉన్నారు ప్రభువా. భరించలేని దుఃఖముతో నేనున్నా మీకు అర్పిస్తున్నానయ్యా. యేసయ్యా, ఓదార్చరావా, దీవించరావా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదా యేసయ్యా. సమర్పించుకోండు, ప్రార్థించుకోండు. అపవాదంలోనే పడినానయ్యా, అవమానితుడై ఏడ్చానయ్యా. అపవాదంలోనే పడినానయ్యా, దేవా, అవమానితుడై ఏడ్చానయ్యా. అన్యాయముగా సిలువలు వేశానయ్యా. యేసయ్యా, నన్ను తాకుమా. అన్యాయముగా సిలువలు వేశానయ్యా. ప్రభువా, యేసయ్యా, నన్ను తాకుమా. ఒక్కసారి మాత్రం నా యేసువా, ఒక్క చూపు మాత్రం నా యేసువా, ఒక్కసారి మాత్రం నా యేసువా. కలిసి పాడి. ఒక చూపు మాత్రం నా యేసువా. నీ ప్రేమ స్పర్శనం ఇచ్చిన జీవితం ప్రేమయై శాంతియై మోదమై రావయ్యా నా యేసయ్యా. యేసయ్యా, ఒక్కసారి మాత్రం నా యేసువా, ఒక్క చూపు మాత్రం నా యేసువా. నీ ప్రేమ స్పర్శనం ఇచ్చిన జీవితం ప్రేమయై శాంతియై మోదమై రావయ్యా నా యేసయ్యా. రెండు చేతులు ప్రభు వైపు చాపి ఉంచి అందరూ కూడా నా యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యని పిలిచి నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా. నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నాలోనికి రావా, దిగి రావా, స్వస్థపరచక రావా. హల్లెలూయా, హరి 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 హరి. స్తుతి 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 స్తుతి. ఆరాధన 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 దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒక చూపు మాత్రం నా
యేసువా ఒక్కసారి మాత్రం నా యేసువా ఒక్క చూపు మాత్రం నా యేసువా నీ ప్రేమ స్పర్శనం ఇచ్చిన జీవితం ప్రేమయై శాంతియై మోదమై రావయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా, నా జీవితం మీకు అర్పిస్తూ ఉన్న నీ ప్రేమ స్పర్శ నాకు దయచేసి నన్ను దీవించండి. ప్రియులారా, యేసు ప్రభు మనలను స్వస్థపరిచే దేవుడు, గాయములను నయము చేసే దేవుడు. మన కొరకై గాయపడినందువలన మనలో ఉన్న గాయములు ఆయన వలన మాత్రమే స్వస్థపరచగలదు. ఆ ప్రభు వైపు చూడండి, కనులను తెరచి. యిర్మీయా ప్రవక్త గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనములో, ఇదిగో ప్రభువా, నీవు నాకు చికిత్స చేసినజో నేను సంపూర్ణ ఆరోగ్యమును బడయుదును, నేను నన్ను రక్షించినజో నేను రక్షణమును పొందుదును, నేను నిన్నే స్తుతిందును. ఆ ప్రభు వైపు చేతులను చాపి ఉంచుతా. యేసే వైపు చేతులు చాపి ఉంచి అందరూ కూడా నా తర్వాత ఈ పవిత్రమైన శక్తివంతమైన నీ వాక్యము పలికి ప్రార్థించండి. ప్రభు, నీవు నాకు చికిత్స చేసినచో నేను సంపూర్ణ ఆరోగ్యమును బడయుదును, నీవు నన్ను రక్షించినచో నేను సంపూర్ణ రక్షణమును బడయుదును, నేను నిన్నే స్తుతిందును, నేను నిన్నే స్తుతిందును. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో హల్లెలూయా. రెండు చేతులు గుండె మీద ఉంచుతా. ప్రియులారా, ఇప్పుడు మన జీవితం పూర్తిగా ప్రభునికి సమర్పించి ప్రభు ఇచ్చే స్వస్థత, ఆంతరంగికమైనటువంటి స్వస్థత మనము స్వీకరించబోతూ ఉన్నాం. యేసే వైపు చూస్తూ ఒక క్షణం కూడా ఆ ప్రభు సాన్నిధ్యాన్ని స్మరించి, సజీవుడైన యేసయ్య నన్ను ఇప్పుడు తాకుతున్నారు, స్వస్థపరుస్తున్నారు అనే నమ్మకముతో ప్రభు వైపు చూడండి. రెండు చేతులు గుండె మీద ఉంచండి. ప్రేమతో ప్రభు సన్నిధిలో ఉండండి. ఇప్పుడు మన రోగమును గురించి కాదు ఆలోచన చేయడము, ఇబ్బందుల గురించి కాదు. యేసు ప్రభు పవిత్రమైన కరుణ, ప్రేమ, ఆ ప్రభు ఇచ్చే స్వస్థత, దాని గురించి మాత్రం ప్రార్థించండి. ప్రశాంతంగా మీ కళ్ళు మూసుకుంది, కన్నులను మూసి మీ శ్రద్ధ ఎట్టు పోకుండా యేసయ్యలో లగ్నమై ఉండండి, లీనమై ఉండండి. ప్రియులారా, ప్రభు మనలను అనాది నుండి ఎన్నుకొని దీవించారు. తల్లి గర్భములో రూపొందినప్పటి నుండి దానికి ముందే ప్రభు మనల్ని ఎరిగారు. ఆ ప్రభు ఇప్పుడు మనలో ఉన్న గాయాలను నయము చేయబోతున్నారు. తల్లి గర్భములో రూపొందినటువంటి ఆ యొక్క కాలాన్ని ఒక క్షణం గుర్తించి ప్రభునికి సమర్పించండి. ఇదిగో, ఒక్క మాంసపిండముగా తల్లి గర్భములో ఉన్నటువంటి ఆ యొక్క సమయము, తల్లిదండ్రులు వారి ఎరుగగా మునిపే తల్లి గర్భములో రూపాన్ని ఇచ్చి ప్రభు దీవించారు. వారికి కూడా తెలియదు, యేసయ్యా నా తల్లిదండ్రులు ఒకవేళ వారు అనుకోకుండా ఉన్నప్పుడు నేను వారి జీవితంలోనికి వచ్చాను, అందువలన వారు యేసయ్యా నన్ను సరిగా ప్రేమించలేదు, అంగీకరించలేదు, అర్థం చేసుకోలేకపోయారు. బాధతో, దుఃఖముతో, వ్యతిరేక భావముతో వారు నన్ను వారి జీవితంలోనికి స్వీకరించడం. ప్రభువా, బాధాకరమైన ఒక విషయం ఇది.
నా తల్లి ప్రేమ లేకుండా నన్ను చూశారు. నా తండ్రి అస్సలు పట్టించుకోలేదు. ఈ బిడ్డ వద్దు అనేటువంటి తలముతో వారు ఉన్నారు. యేసయ్యా, ఇవి అన్ని బాధకరముగా నాలో దాగి ఉన్నది. నాకు తెలియకుండా ఇవి నాలోనికి ప్రవేశించడం జరిగింది ప్రభువా. ఆ కాలములనెల్లా స్వస్థపరచుటకు నీకు మాత్రమే సాధ్యం. తల్లి గర్భములో పెరుగుతున్నటువంటి ఆ కాలాన్ని ప్రభువా మీకు అర్పిస్తూ ఉన్నాం. సమర్పించి ప్రార్థించండి అందరూ కూడా. 9 నెలలు 9 రోజులు తల్లి గర్భములో నేను పెరుగుతూ ఉన్నప్పుడు ఎన్నెన్నో ఇబ్బందులో పడిపోయింది నా తల్లి. బాధతో, దుఃఖముతో, ఎదుటి వాళ్ళు చెప్పిన మాటల వలన గాయపడిన మనసుతో, కన్నీటితో నా తల్లి ఏడ్చి ఏడ్చి జీవించడం, కొన్నిసార్లు అపమాన భారముతో జీవించడం, హేళన చేయడం వలన అవి అన్నీ భరించలేక ఏడ్చుకొని ఉండడము, ఈ బాధాకరమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు అవి అన్నీ నాలో ప్రభావం చూపించింది ప్రభువా. నాలోనికి ప్రవేశించడం జరిగింది. కొన్నిసార్లు నాలో కూడా అదే దుఃఖం ఉన్నది, అదే అపమాన భారం ఉన్నది, ఒంటరిగా అయిపోయాను అనేటువంటి తలంపులు ఇవి అన్నీ వస్తూ ఉన్నది ప్రభువా. ఆ కాలములో తల్లిలో వచ్చినటువంటి కొన్ని లోపాలు, బలహీనతలు, దుఃఖము ఇవి అన్నీ మీకు అర్పిస్తూ ఉన్నా ప్రభువా. స్వస్థత దయచేయుటకు నాలోనికి వెంచేసి రమ్మని నేను ప్రార్థిస్తూ ఉన్నా. స్వస్థపరిచే ప్రభువా, గాయపడిన హస్తముతో నన్ను తాకి స్వస్థపరచుటకు, తల్లి గర్భములో ఉన్నటువంటి కాలములో నాలో వచ్చిన గాయములను నయము చేయడకు వెంచేసి రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభువా. స్వస్థను దయచేయుటకు దిగిరండి యేసయ్యా, నన్ను స్వస్థపరచండి ప్రభువా. ఆంతరిక సౌఖ్యమొసగా నీవు రావా, దేవుని సుతుడా నాపై కరుణ చూపుమయ్యా. ఆంతరిక సౌఖ్యమొసగా నీవు రావా, దేవుని సుతుడా నాపై కరుణ చూపుమయ్యా. ప్రియులారా, మరి ఒకసారి కూడా మన జీవితంలోనికి యేసుని ఆహ్వానించి ప్రార్థించుదాం. ఈ లోకములోనికి జన్మిస్తూ ఉన్నటువంటి ఆ కాలాన్ని ప్రభునికి సమర్పించండి. ఒక బిడ్డగా, ఒక పసిబిడ్డగా ఈ లోకములోనికి రావడం, తల్లి గర్భములో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క సంరక్షణ కోల్పోతూ ఉన్నప్పుడు దుఃఖం ఏర్పడింది, బాధ ఎదురైంది. ఆ దానిని తట్టుకోలేక ఎంతో బాధతో ఏడ్చుకొని లోకములోనికి రావడం. యేసయ్యా, ఏడ్పుతో ఈ లోకములోనికి నేను వచ్చాను, ఆ ఏడ్పుతోనే నేను బ్రతుకుతూ ఉన్నా, అనుక్షణము ఏడుస్తూనే ఉన్నా, బాధలోనే ఉన్నా, ఏమీ నాకు అర్థం కాని స్థితిలో ఉన్నది. జన్మించినటువంటి కాలాన్ని ప్రభునికి సమర్పించుదాం. ఒక పసిబిడ్డగా ఈ లోకములోనికి జన్మించినటువంటి కాలం, అదే విధముగా కుటుంబములో పెరుగుతూ ఉన్నటువంటి కాలం, తల్లి నుండి తండ్రి నుండి పొందని ప్రేమ, ఒకవేళ తండ్రి తాగి సరియైన విధముగా పట్టించుకోకుండా ఉన్న అందువలన మనసు గాయపడింది. అదే విధముగా ఒక ఆడపిల్లగా నేను జన్మించిన అందువలన నా తల్లి కానీ తండ్రి కానీ నన్ను అంగీకరించకుండా ఉండడం, ఈ బిడ్డ ఎందుకు అనేటువంటి తలముతో చూడడం, లాలించకుండా ఉండడం, ఇవి అన్ని బాధాకరమైనటువంటి రీతిలో నాలో ఏర్పడింది. యేసయ్యా, గాయముగా మారిపోయింది. వాళ్ళ నుండి వచ్చినటువంటి తిరస్కరణ, నా కుటుంబ సభ్యులు ఒకవేళ ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళైనా నన్ను ప్రేమిస్తారు, అంగీకరిస్తారు అనుకున్నా, కానీ ఎవ్వరు కూడా సరైన విధముగా నన్ను పట్టించుకోలేకపోయారు, ప్రేమించలేకపోయారు. అవి ఎన్ని గాయముగా మారింది యేసయ్యా. అదే విధముగా యేసయ్యా, నా బాల్యకాలాన్ని మీకు అర్పించి ప్రార్థిస్తూ ఉన్నా.
ఒక బాలుడుగా బాలికగా నేను పెరుగుతూ ఉన్నప్పుడు ప్రభువా, ఆ కాలములో నా తల్లిదండ్రులు కొన్నిసార్లు వారి యొక్క పనుల వలన నన్ను ఒంటరిగా వదిలేసి దూరముగా వెళ్ళిపోవడం, పనిలోనికి వెళ్ళడము, ఒకవేళ కొన్నిసార్లు ఇంటిలోనే ఒంటరిగా వదిలేసి పోయినప్పుడు బాధతో, దుఃఖముతో, భయముతో నేను ఏడ్చుకొని ఉన్నాను. అన్నపానీయములు కూడా దొరకగా కన్నీటితో నేను ఉన్నాను. పొరుగు వాళ్ళైనా నన్ను పట్టించుకుంటారేమో అని అనుకున్నాం, కానీ వారు కూడా నన్ను చూసుకోలేదు ప్రభువా. దుఃఖముతో నేను ఉండిపోయాను, బాధలో నేను కునిగిపోయానయ్యా. అవి అన్నీ మీకు అర్పిస్తూ ఉన్నా. ఆ కాలంలో ఏర్పడిన దుఃఖం ఇప్పుడు కూడా నాలో ఉన్నది. ఒంటరితనం అనిపిస్తూ ఉంది, ఒంటరిగా ఉన్నాను అనేటువంటి భయం నాలో ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా అదే భయముతో నేను కూడి జీవిస్తున్నా. ఆ కాలంలో ఏర్పడినటువంటి దుఃఖము ప్రభువా, అవి అన్నీ మీకు అర్పిస్తూ ఉన్నా. ఆ కాలంలోనికి మీరు దిగిరావా ప్రభువా, స్వస్థపరచక రావా, నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అదే విధముగా యేసయ్యా, నా జీవితంలో నేను విద్య కోసం బడికి వెళ్తున్నటువంటి ఆ సమయాన్ని కూడా మీకు అర్పిస్తూ ఉన్నాం. ఆ కాలంలో యేసయ్యా, విద్య కోసం ఎంతో ఆశతో నేను బయలుదేరాను. కానీ ఆ స్కూలులో చేరినప్పుడు ఉపాధ్యాయులు వారైనా నన్ను సరిగా ప్రేమిస్తారని నేను అనుకున్నా. తల్లి నుండి, తండ్రి నుండి, ఇంటి నుండి సరైన విధముగా పొందని ప్రేమ, దాని వలన వచ్చిన దుఃఖము, నా ఆ యొక్క ఉపాధ్యాయులైనా నన్ను ప్రేమిస్తూ అర్థం చేసుకుంటారు అని అనుకున్నా. కానీ వారు కూడా సరైన విధముగా పట్టించుకోకుండా తిరస్కరించారు ప్రభువా. అదే బాధలో నేను ఉండిపోయాను. నా స్నేహితులు కూడా నన్ను అపార్థం చేసుకున్నారు, వారు కూడా నన్ను మోసం చేశారు. ఇవన్నీ భరించలేక నేను ఒంటరిగా కూర్చొని ఏడవడం ప్రభువా. ఆ దుఃఖం, ఆ బాధ, బడికి వెళ్ళినప్పుడు నేను చెయ్యని తప్పుకి నన్ను శిక్షించినటువంటి ఉపాధ్యాయులు, ఇవి అన్నీ మీకు అర్పిస్తున్నానయ్యా. బాధగా మారింది ప్రభువా. దుఃఖముతో ఈ దుఃఖములన్నీ మీకు అర్పించుకొని స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నా. అందరికీ స్వస్థతని ఇచ్చుటకు ప్రభువా ఆ కాలంలోనికి దిగిరావా. ఈ లోకంలో జన్మించినప్పటి నుండి బడికి వెళ్ళినటువంటి కాలము వరకు నాలో ఏర్పడిన ప్రతి గాయము మీకు మాత్రమే తెలియను. ఇప్పుడు కూడా అది నా జీవితంలో ప్రభావం చూపిస్తూ ఉంది. కాబట్టి యేసయ్యా, ఆ కాలంలోనికి దిగిరావా. తాకి స్వస్థపరచుటకు, అమూల్యమైన మీ ప్రేమతో నింపి నయము చేయుటకు వేంచేసి రమ్మని, ఆంధ్రీయ స్వస్థను దయచేయుటకు వేంచేసి రమ్మని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ఆందరిగా సౌఖ్యమొసగా నీవు రావా, దేవుని సుతుడా నాపై కరుణ చూపుమయ్యా. ఆందరిగా సౌఖ్యమొసగా నీవు రావా, దేవుని సుతుడా నాపై కరుణ చూపుమయ్యా. అందరూ కూడా రెండు చేతులు ప్రభు వైపు చాపి ఉంచి ఒక్క క్షణం ఏక మనసుతో ప్రభుని స్తుతించి గాయములను నయము చేయమని ప్రార్థనతో ఒక్క క్షణం స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేగల ప్రభువా తాకి స్వస్థను దయచేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. గాయములను నయము చేసే ప్రభువా తాకి స్వస్థను ప్రసాదించండి. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరలా రెండు చేతులు మీ గుండె మీద ఉంచింది. రెండు చేతులను గుండె మీద ఉంచి భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో ప్రభు స్వస్థతను స్వీకరించుకుంటూ ప్రార్థించండి. ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభుని మీ యొక్క కౌమార కాలములోనికి ఆహ్వానించి ప్రార్థించండి. ప్రభువా, కౌమార కాలములో అడుగు వేస్తూ ఉన్నప్పుడు నాలో వచ్చినటువంటి మార్పులు, శరీరంలో వచ్చిన మార్పులు, మనసులో వచ్చిన మార్పులు, ఆలోచనలో వచ్చిన మార్పులు, ఇవన్నీ నేను అర్థం చేసుకోలేకపోయాను. నా జీవితంలో నేను ఎదుగుతూ ఉన్నప్పుడు
ఒక పురుషుడుగా ఒక స్త్రీగా మారుతున్నటువంటి ఆ కాలములో వచ్చిన ఈ మార్పులన్నీ నేను అర్థం చేసుకోకుండా ఇది ఏమిండి అని ఆలోచనలో ఉన్నా. ప్రభువా, ఆ కాలములో ఇది ఏమిందని తెలుసుకొనుటకు నేను చాలామందిని సంప్రదించాను. ఎవ్వరు కూడా సరియైన విధముగా నన్ను నడిపించలేరు, సరియైన విధముగా నాకు ఏమీ చెప్పలేదు. అందువలన నా స్నేహితులని నేను సంప్రదించడం, వారు కూడా చెడు మార్గంలో నడిపించారు. శరీరములో వచ్చిన మార్పులు అంగీకరించక నేనున్నా. కొన్నిసార్లు నీవు ఎందుకు నన్ను ఒక పురుషుడుగా సృజించారు, ఒక స్త్రీగా ఎందుకు నాకు జన్మమిచ్చారు, ఇలా కోపముతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ప్రభువా, ఎందుకు ఇలాంటి దుఃఖము, ఇలాంటి బాధ, ఇవి నేను భరించాలి? ఆ కాలంలో వచ్చిన మార్పులు అంగీకరించగా మనసు గాయపడి బాధలో ఉండిపోయిన సమయం అంతా మీకు అర్పిస్తున్నానయ్యా. ఆ కాలంలోనికి దిగిరావా. తెలుసుకొనుటకు చాలామందిని సంప్రదించి వారు కూడా నన్ను మోసం చేసుకొని తప్పుదారిలో నడిపించారు, తప్పు పనులు చేయుటకు ప్రోత్సహించారు. చెడు పాములో కూడా పడిపోయానయ్యా. అప్పుడు ప్రారంభించిన కొన్ని అలవాట్లు ఇప్పుడు కూడా నా జీవితంలో ఉన్నది, వాటి నుండి బయటికి రాలేకపోతున్నానయ్యా. ఆ వ్యక్తులను, దాని వలన నాలో ఏర్పడిన గాయములను, ఆ చెడు విషయములను మీకు అర్పించి ప్రార్థిస్తున్నాను. అదే విధముగా నా యవ్వన కాలాన్ని కూడా మీకు అర్పిస్తున్నానయ్యా. ఒక యువకుడుగా, యువతిగా నేను మారినటువంటి ఆ సమయము, యవ్వనపు ఆశలు, యవ్వనపు కార్యములు నాలో జరుగుతూ ఉండగా వాటిని కూడా అర్థం చేసుకోకుండా మీకు వ్యతిరేకముగా, తల్లిదండ్రులకు వ్యతిరేకముగా, తోటివారికి వ్యతిరేకముగా ప్రవర్తించాను. దాని వలన నా మనసు గాయపడింది, వ్యతిరేకత ఏర్పడింది. ఆ గాయం వ్యతిరేకముగా మారి నా జీవితాన్ని నాశనకారకముగా మారింది. ప్రభువా, ఆ కాలాన్ని మీకు అర్పిస్తూ ఉన్నా. చెడు పాపములు, చెడు స్నేహితులు, చెడు పనులు నాలో ఇప్పుడు కూడా ఉన్నది అసయ్యా. అవన్నీ మీకు అర్పించుకొని ఇదిగో కోల్పోయిన ప్రేమ కోసం వెదుగుతూ తల్లి నుండి తండ్రి నుండి పొందని ప్రేమ కోసం వెదుగుతూ, క్షణికమైన సుఖముల కొరకు వెదుగుతూ ఎసయ్యా పాపోన్మయమైనటువంటి జీవితంలో మునిగిపోయాను. ఆ కాలములనెల్లా మీకు అర్పిస్తూ ఉన్నా. విడుదల కావాలయ్యా, స్వస్థత కావాలయ్యా. తప్పుగా నన్ను వాడుకొని వదిలేయడం కూడా జరిగింది ఎసయ్యా. ప్రేమిస్తున్నారని చెప్పిన వారు సరిగా నన్ను ప్రేమించలేరు. ఇదిగో తప్పు ప్రేమలో పడిపోయి ఎసయ్యా ఆ కాలంలో నిన్ను విడిచిపెట్టి నేను దూరమై గాయపడిన మనిషిగా తయారయ్యాను. ఎదుటి వారిని గాయపరచి నేను జీవిస్తున్నాను. ప్రభువా, ఇప్పుడు కూడా అదే జీవితంలో ఉన్నా. ఆ గాయము నయము చేయాలి ఎసయ్యా. స్వస్థత నేను పొందాలయ్యా. ఆ స్వస్థపరచుటకు ఏ కాలములో, బాల్యకాలము నుండి యవ్వన కాలము వరకు నాలో జరిగిన అన్ని రకములైనటువంటి క్రియల వలన ఏర్పడిన గాయములను నయము చేయడకు వ్యంజేసి రమ్మని దాహముతో నేను ప్రార్థిస్తున్నాను యేసయ్యా. గాగుల్తాపై చిందిన రక్తముతో నన్ను కడుగుమయ్యా. యేసువా నన్ను కడుగుమయ్యా. పూర్ణముగా నన్ను కడుగుమయ్యా. యేసువా నన్ను కడుగుమయ్యా. అందరు కలిసి పూర్ణముగా నన్ను కడుగుమయ్యా. మరి ఒకసారి కూడా యేసువా నన్ను కడుగుమయ్యా. పూర్ణముగా నన్ను కడుగుమయ్యా. నా శరీరము ఆత్మయో మానసము మీరు కడుగుమయ్యా. నా శరీరము ఆత్మయో మానసము మీరు కడుగుమయ్యా. యేసువా నన్ను కడుగుమయ్యా. పూర్ణముగా నన్ను
కడుగుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల గుండె మీద ఉంచుతాం ప్రియులారా. మీ జీవిత కాలం మీ ప్రభునికి సమర్పించి ప్రార్థించండి. పెళ్లి కావాలని కోరుతూ వివాహపు జీవితంలోనికి అడుగు వేసినటువంటి ఆ కాలాన్ని ప్రభునికి సమర్పించండి. తదితర జీవిత స్థితిలో ఉన్నటువంటి వారు ప్రభు ఇచ్చిన పిలుపును ప్రభునికి సమర్పించండి. ఇదిగో యేసయ్య దీవించారు. కొన్నిసార్లు ప్రభువా, ఈ లోకంలో కోల్పోయిన ప్రేమ, నా జీవిత భాగస్వామి, నా భర్త, నా భార్య నాకు ఇస్తారు అని అనుకున్నా. కానీ వారు కూడా నన్ను సరిగా అర్థం చేసుకోలేరు. వారు కూడా నన్ను పట్టించుకోలేదు. తిట్టడము, కొట్టడము, వ్యతిరేకముగా మాట్లాడడము, నన్ను విడిచిపెట్టడము, ఇవి అన్నీ జరిగింది యేసయ్యా. నా మనసు ఎంతో గాయపడింది. అర్థం చేసుకున్నారు అని అనుకునే వాళ్ళు తిరస్కరించినప్పుడు వచ్చిన బాధ గాయముగా మారి రోగములకు కూడా గురి అయిపోయానయ్యా. అప్పటి నుండి ఇప్పటి వరకు నాలో రోగం, శరీరం బలహీనమైపోయింది, రోగగ్రస్తమైంది, మనస్సు బలహీనమైపోయింది. ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాను. ఆందోళనతో మునిగిపోయాను యేసయ్యా. ఆ కాలములోనికి దిగిరావా. తల్లి గర్భములో రూపొందిన కాలము నుండి ఇప్పటి వరకు నా జీవితంలో నష్టమైనటువంటి, కోల్పోయినటువంటి ఆ ప్రేమతో నన్ను నింపండి యేసయ్యా. ఆ గాయములను మీకు అర్పించి ఆహ్వానిస్తున్నాను, మనస్ఫూర్తి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఈ క్షణమే యేసయ్యా స్వస్థపరిచే ప్రభువా, గాయపడిన హస్తముతో నాలోనికి రండి, నన్ను తాకండి, ఆ గాయాన్ని నయమ చేయండి. తిరి రక్తం ఆ గాయములోనికి చిలకరించి నన్ను స్వస్థపరచుటకు, ఆంతరంగికమైన గాయమును నయము చేయుటకు పూర్తిగా నాలోనికి రమ్మని, పూర్తిగా నన్ను తాకి స్వస్థపరచమని, వ్యంజేశ్వరమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. యేసువా నన్ను కడుగుమయ్యా, పూర్ణముగా నన్ను కడుగుమయ్యా. అందరూ కూడా కలిసి కడుగుమయ్యా, పూర్ణముగా నన్ను కడుగుమయ్యా. యేసువా నన్ను కడుగుమయ్యా, పూర్ణముగా నన్ను కడుగుమయ్యా. రెండు చేతులు పైకెత్తి తల్లి గర్భంలో రూపొందినప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని గాయములను ప్రభు నయము చేస్తున్నారు. విశ్వసించుకోండు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తుతించి సమర్పించి ప్రార్థించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సకల దుఃఖములను సమర్పించి స్తుతించండి, బాధలను సమర్పించి స్తుతించండి. గాయములను నయము చేసే ప్రభు పరిశుద్ధమైన రక్తము చే కడిగి స్వస్థతనిచ్చి విడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. యేసు పరిశుద్ధ నామములో స్వస్థత కలిగిన గాక, విడుదల కలిగిన గాక, చిరిరిరి భయాందోళనలు తొలగిపోవుని గాక. చిలారియా రియా 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 చిర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 ి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, కన్నులను తెరచి ఒక్కసారి ప్రభు వైపు చూడండి. ప్రభు స్వస్థపరచారు, గాయములను నయము చేశారు. విశ్వసించండి. ప్రైజ్ ది లార్డ్. మీరు అది అనుభవించగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు వైపు చూస్తూ కృతజ్ఞతతో ఒక్కసారి యేసయ్యా వందనమని మనసారా ప్రభునికి వందనాలు చెల్లించండి.
ఇప్పుడు కళ్ళు మూసుకోండి, చేతులు మీ గుండె మీద ఉంచండి. ప్రియులారా, మన జీవితంలో మనకు చాలా రకాలైన బాధలు రావడం కొన్నిసార్లు ఎవరైనా మనకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు కావచ్చు. అందువలన బాధ మాత్రము కాదు, కోపం ఏర్పడుతుంది, వ్యతిరేక భావం ఏర్పడుతుంది, క్షమించలేని తనం వస్తుంది. గతములో ఒకవేళ తల్లిదండ్రులతోనూ, సోదరులతోనూ, కుటుంబ సభ్యులతోనూ, జీవిత భాగస్వామితోనూ, మన స్నేహితులతో, మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళతో, అధికారులతో ఒకవేళ మనకు ఇలాంటి ఇబ్బందులు వచ్చి ఉండవచ్చు. అవి కూడా గాయముగా మారి క్షమించలేకుండా మనం ఉండిపోయాం. అలాంటి కార్యములనెల్ల ప్రభునికి సమర్పించండి. వ్యక్తులను ఒక క్షణం గుర్తించండి. మన జీవితంలో మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఒకవేళ చాలామంది ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, తల్లిదండ్రులు, సోదరులు, కుటుంబ సభ్యులు ఎవరెవరో కావచ్చు. అత్త, మామ, లేకపోతే తోబుట్టువులు, తోటి కోడలు, ఇక ఎవరైనా ఆడిపడుచులు ఎవరైనా కావచ్చు. వారందరినీ ఎస్ఐ ముందు సమర్పించండి. మీ అధికారి, మీతో పాటు పనిచేసేవాడు, నువ్వు పూర్తిగా నమ్మి నిన్ను మోసం చేసేవాడు, నిన్ను తప్పుగా వాడుకొని వదిలిపెట్టిన వాడు, ప్రేమిస్తున్నారు అని చెప్పి మోసం చేసినటువంటి వాడు ఎవరెవరో కావచ్చు. కోపం ఉంది మనసులో, దుఃఖం ఉంది మనసులో, అవి కూడా బాధగా మారిపోయింది. వారిని క్షమించాలి. ప్రభు అన్నారు క్షమించాలని. క్షమించడము వలన నీ గాయములు నయమవుతుంది, రోగములు నయమవుతుంది. ప్రియులారా, అటువంటి వారందరినీ యేసయ్యకి సమర్పించు. వీల్పడిన వాళ్ళందరూ మోగరించండి. ఇప్పుడు మోకాల మీద ఉండండి. మోగరించి మనము యేసు ప్రభు పరిశుద్ధమైనటువంటి శిలువ, ఆ శిలువ క్రింద ఉన్నాము. ప్రభు శిలువలో పలిగిన మాటే, మీరు తండ్రి వీరు చేయనిదేమో వీరు ఎరుగరు, వీరిని మన్నింపు. రెండు చేతులు జోడించండి, భావించండి. యేసు ప్రభు శిలువలో నేను పట్టుకుంటూ ఉన్నా, ఆయన పాదములో నేను పట్టుకుంటున్నాను. ప్రభు చెప్పారు, ఇదిగో నీవు మన్నించాలి, నీ స్నేహితులను క్షమించాలి, నీ ప్రార్థన ఆలకిస్తాం. మన గాయము నయము కావాలంటే ఇది కూడా అవసరం. ఇది లేక నేను పరిపూర్ణత పొందలేను. కాబట్టి యేసయ్యా, నేను మనస్ఫూర్తిగా వారిని క్షమిస్తూ ఉన్నా. వారందరినీ మన్నించండి. ఒకవేళ గురువులు ఉండవచ్చు, కన్యకా స్త్రీలు ఉండవచ్చు, ఎవరెవరో ఉండవచ్చు, మేము బాధపెట్టిన వాళ్ళు, వాళ్ళందరినీ గుర్తించి పూర్తిగా ప్రభునికి సమర్పించండి. ప్రియ సోదర సోదరి, వారి ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క బాధ మీ జీవితంలో ఇప్పుడు కూడా ఉండే వారిని కూడా గుర్తించి సమర్పించండి. అందరినీ మన్నించమని ప్రభు అంటూ ఉన్నారు. ప్రియ సోదర సోదరి, వారిని మన్నించుటకు సిద్ధముగా ఉన్నారా? ఈ క్షణమైనా మన్నించి, ప్రభువా మీ యొక్క పరిశుద్ధమైన దీవెన నాకు దయచేయమని, క్షమించే కృపతో నన్ను నింపమని మనస్ఫూర్తిగా ఆ ప్రభు పాదాలు పట్టుకొని, ఇదిగో ఆ యొక్క వ్యక్తి పాదములు నేను పట్టుకుంటున్నాను, ఆ భావముతో ఆ సిలువను పట్టుకున్నాను, ఆ యేసు ప్రభు సిలువలో నేనున్నాను, ఇదిగో నా సోదరుని పాదములో నేను పడి మన్నింపడుగుతున్నాను. ఆ ప్రార్థనతో ఈ ఒక్క క్షణం ప్రభువా మన్నించే కృపతో నన్ను నింపమని ప్రార్థించండి. క్షమాశీలుడైన యేసువా, శాంతశీలుడైన యేసువా, క్షమాశీలుడైన యేసువా, శాంతశీలుడైన యేసువా, కఠినమైన నా హృదయం మీ హృదయం ఓలే మార్చుమా, కఠినమైన నా హృదయం మీ హృదయం ఓలే మార్చుమా,
క్షమాశీలుడైన యేసువా, శాంతశీలుడైన యేసువా. రెండు చేతుల పైకెత్తి వారందరినీ సమర్పించి ఒక్క క్షణం స్తుతించి మనస్ఫూర్తిగా క్షమించుకుంటూ స్తుతించి ప్రార్థించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన. ప్రభువా కరుణ చూపి ఆశీర్వదించండి, తిరురక్తముతో కడగండి, అభిషేకం చేయండి. స్తుతి 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 క్షమించే కృపతో నింపండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హరి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు తెరచి యేసు ప్రభు వైపు చూడండి. ప్రియులారా, ప్రభు అందరినీ తాకారు, స్వస్థపరిచారు, విడిపించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బలిపీఠములో అప్పరూపములో యేసు ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఆ ప్రభు వైపు మాత్రం చూడండి. ఆ యేసయ్య ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రభునికి వందనాలు చెల్లించుదా, కృతజ్ఞతలు తెలుపుదా. ప్రభు ఇచ్చే స్వస్థతలను అనుభవించండి, విడుదలను అనుభవించండి. చాలామందికి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. కృతజ్ఞతలు తెలుపుతూ చిన్నగా కళ్ళు మూసుకోండి. ప్రభు నన్ను దీవించమని ప్రార్థించండి, ఆశీర్వదించమని ప్రార్థించండి. నీ పవిత్రమైన ప్రేమతో శూన్యమైన నా హృదయాన్ని నింపి ఇక ఎప్పుడు కూడా ఈ లోకం వైపు చూడకుండా నీ వైపు చూస్తూ నిన్ను మాత్రం వెంబడించే కృప, స్వస్థత కలిగినటువంటి వ్యక్తిగా జీవించే కృపను దయచేయమని ప్రార్థించుదా. ప్రార్థనతో ప్రభు ఇచ్చే పవిత్రమైన స్వస్థతను అనుభవించుదా. ఆ బాధలను దుఃఖమును ప్రభు తొలగించి పరిపూర్ణ ప్రేమతో నింపుతూ ఉన్నారు. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కండి పాప, నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కండి పాప, నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ తోవలు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నీతోనే
ఉన్నానుగా, నీతోనే ఉన్నానుగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునికి వందనాలు చెల్లించుదాం. చప్పట్లతో ప్రభునికి వందనాలు చెల్లించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మీ అందరినీ కూడా ప్రభు ఆంతరంగికమైన స్వస్థతను దయచేస్తూ దీవించారు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసముతో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది మీరు అనుభవించగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్యాస్ ట్రబుల్ రోగము వలన బాధపడినటువంటి ముగ్గురిని ప్రభు స్వస్థనిచ్చి దీవిస్తున్నారు. గ్యాస్ ట్రబుల్ రోగముతో కూడిన ముగ్గురికి ప్రభు స్వస్థనిస్తున్నారు. అదే విధముగా అప్పుడప్పుడు విరోచనాలు దాని వలన బాధపడినటువంటి ఇద్దరిని కూడా ప్రభు స్వస్థతనిచ్చి దీవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరీక్షలో అపజయం వస్తుందేమో అని భయముతో కూడి ఉన్నటువంటి ముగ్గురు పిల్లలను పరీక్ష రాస్తున్నటువంటి వాళ్ళని ప్రభు ధైర్యం ఇచ్చి దీవిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే విధముగా పొలములో అరటి తోట వరద వలన నష్టం వచ్చింది. దాని దుఃఖముతో ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని ప్రత్యేకంగా ప్రభు ఓదారుస్తూ దీవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పైల్స్ రోగం ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు స్వస్థపరుస్తున్నారు. నడుము నొప్పితో కూడి ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకు యేసయ్య స్వస్థనిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేవిధంగా కన్ను నుండి కన్నీళ్ళు రావడము, అప్పుడు దురదగా రావడము, ఇలాగ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ప్రభు స్వస్థనిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా చేయి మీద ఉన్నటువంటి నొప్పి, చేయి పైకెత్తడానికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు తాకుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కోవిడ్ రోగం వలన దాని వచ్చినందువలన దానిలో ఉన్నటువంటి ఇబ్బందిలో కూడి ఉన్న దాని తర్వాత వచ్చినటువంటి ఇబ్బంది వలన బాధపడిన 5గురిని ప్రత్యేకముగా ప్రభు స్వస్థపరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేవిధంగా క్యాన్సర్ రోగముతో కూడినటువంటి ఒక్క వ్యక్తికి యేసు ప్రభు స్వస్థనిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైనా రోగాలు వస్తుందేమో అని భయముతో కూడిన వారిని ప్రభు భయము తొలగించి ధైర్యం ఇచ్చి దీవిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సంతానం లేకుండా ప్రార్థన చేస్తున్నటువంటి దంపతులకు ఒక్కరికి ప్రభు ప్రత్యేకముగా సంతాన వరము దయచేస్తూ దీవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థిక సమస్యతో కూడిన కుటుంబములో ప్రత్యేకించి 2 కుటుంబాలను ప్రభు దీవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా గురువులతో కోపము, క్షమించలేకపోయారు. అలాంటి కొంతమందికి వారిని క్షమించుటకు తగినటువంటి ఆశీర్వాదము ప్రభు దయచేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తీవ్రమైన తలనొప్పితో కూడి ఉన్నటువంటి వారిని ప్రభు స్వస్థపరుస్తున్నారు. అదే విధముగా గుండె మీద ఉన్నటువంటి బరువు, ఆ యొక్క దుఃఖము తొలగించి ప్రభు చాలా మందికి విడుదలనిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం. గట్టిగా మనం చప్పట్లు కొట్టి ప్రభునికి వందనాలు చెల్లించుదాం. చప్పట్లు కొడదాం, ప్రభునికి కృతజ్ఞతలు తెలుపుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 రోజుల్లో ప్రత్యేకంగా ప్రభు దీవించారు. గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు చెల్లించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరులారా,
మీరందరికీ కూడా హృదయపూర్వముగా వందనాలు పలుకుతున్నాను. మీరు కూడా చాలా త్యాగముతో ఈ వడకములో పాల్గొనడానికి ప్రత్యేకంగా మీరు ప్రయత్నం చేశారు. అందువలన మీ అందరిలో కూడా దేవుడు ధారాళముగా ఆశీర్వాదములు ప్రసాదించారు. ఈ రోజు నుండి మీకు తప్పకుండా ఈ సమస్యల నుండి ఉన్న విడుదల మీకు అనుభవించు అవకాశం దేవుడు ఇస్తారు. ఒక్కొక్క రోజు మీ యొక్క విషయంలో మార్పు కలిగి మీకు ఇంకా ఎక్కువగా స్వాతంత్ర్యం అనుభవించు భాగ్యాన్ని దేవుడు ప్రసాదించారండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరులారా, వచ్చే నెలలో మనము విడుదల ధ్యాన వడకం, చాలా రకమైనటువంటి బంధనాల నుండి ఉన్న విడుదల ధ్యాన వడకం నడిపిస్తామని అనుకున్నాము. దానికి డేటు నేను రేపు మీకు అందరికీ అందిస్తాను. మీ నంబర్లో మా దగ్గర ఉంది కాబట్టి మీకు అవి అన్నీ కూడా అందించుకోవడానికి సాధ్యమవుతుంది. అదేవిధముగా మాకు పవిత్రాత్మ వెలుగు అనే యొక్క గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఉంది. మీ అందరినీ కూడా ఆ గ్రూపులో చేర్చుకోవాలని కోరుతున్నాను. రేపు నుండి మీరు ఆ గ్రూపులోకి చేరినట్లయితే ప్రతిరోజు చిన్న వాక్యము, ఆశీర్వాదము నేను ప్రతిరోజు ప్రొద్దునే పంపిస్తున్నాను. అది మీకు ప్రయోజనకరంగా ఉంది. ఆత్మీయ సంరక్షణం దేవుడు ప్రసాదిస్తారు. అవి అన్నీ మీకు చాలా మేలు జరుగుతున్న కార్యం. అందువలన రేపు నుండి మిమ్మల్ని అందరినీ కూడా ఆ గ్రూపులోకి నేను చేర్పిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గ్రూపులో మీరు చేరినప్పుడు మన ప్రోగ్రామ్స్ వస్తున్న ఆ వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మన యొక్క కొత్త నూతనమైనటువంటి ఒక ఛానల్ మనము ప్రారంభించాము. ఆ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా. అప్పుడు దానివల్ల మీకు మేలు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దీని మధ్యలో ఒక ఆదివారం నాడు నేను మీకు సంతానం లేని దంపతులకు ప్రత్యేకమైనటువంటి ఒక రోజు ప్రార్థనా పరిచర్య ఇలా నడిపిస్తామని అనుకున్నాను. దేవుడు తప్పకుండా ఆ ప్రార్థనా కార్యక్రమంలో దీవిస్తారు. ఆ నమ్మకం నాకు చాలా ఉంది. ఎందుకంటే నేను మంగళగిరిలో ఉన్నప్పుడు ఒకసారి సంతానం లేని దంపతులకు ఒక వడకం నడిపించాను. ఆ వడకములో సుమారు 35 మంది దంపతులు పాల్గొన్నారు. ఆ 35 మంది దంపతులలో సుమారు 25 దంపతుల పైన దేవుని ఆశీర్వాదం పొంది సంతాన భాగ్యము స్వీకరించిన సాక్ష్యాలు నా దగ్గర వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అదే విధముగా నేను ముంబైలో డైరెక్టర్గా ఉన్న సమయం అక్కడ కూడా నేను దంపతులకు, సంతానం లేని దంపతులకు వడకాలి జరిపించాను. ఆ సమయంలో దాని తర్వాత ఒక సంవత్సరం లోపలే దానిలో పాల్గొన్న 70% దంపతులు సంతాన భాగ్యము పొంది వారు సాక్ష్యము నాకు పంపించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
అది కాకుండా ముంబైలో సేవలో ఉన్న ఇద్దరు దంపతులు చాలా కాలం నుండి వారికి సంతానం లేదు. వారు ఒకరోజు నా దగ్గర వచ్చి, ఆ తల్లి నా దగ్గర వచ్చి, స్వామి మీరు ఒకసారి ప్రార్థిస్తావా, నా తలపై చేయబెట్టి, ఈ విషయం వలన నేను చాలా హేళన అనుభవిస్తున్నాను స్వామి అని చెప్పాను. నేను ప్రార్థన చేసిన తర్వాత వెంటనే ప్రభు నాతో చెప్పారు, చెప్పు ఆ తల్లితో, నీపై ఉన్న హేళన నాకు భరించలేక ఉన్నది, నీవు ఈ నెలలోనే దీవింపబడతారని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అలా 2 వారం లోపలే ఆమె గర్భవతి అయి నా దగ్గర వచ్చి సాక్ష్యం చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక సేవకురాలు అమ్మాయి ప్రార్థనకి వచ్చి ప్రార్థన అడిగి వారిని ఆశీర్వదించి ప్రార్థించారు. వెంటనే వారికి సంతాన భాగ్యాన్ని దేవుడిచ్చారు. దాని తర్వాత ఒక 2 సంవత్సరం తర్వాత వారు నా దగ్గర వచ్చి చెప్పారు, స్వామి మాకు ఇంకొక బిడ్డ కూడా కావాలని కోరుతున్నాను స్వామి, కానీ అది జరగటం లేదు, మీరు మరి ఒకసారి కూడా ప్రార్థిస్తారా అని అడిగా. నేను వారి కోసం ప్రార్థన చేశాను. ఒక 10 రోజుల క్రితమే ఆమె యొక్క చెల్లి నాకు ఫోన్ చేసి చెప్పాను, స్వామి అక్క ఇప్పుడు గర్భవతిగా ఉన్నారని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయం దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వరాన్ని, ఇలాంటి వడకాలు నడిపించుకోవడానికి ఉన్న, ప్రార్థన నడిపించుకోవడానికి ఉన్న వరము దేవుడు ఇచ్చారు అని నేను నమ్ముకున్నాను. అందువలన మీ మధ్యలో ఇలా సమస్యలో ఉన్నవారు మీ ఫోన్ నంబర్లు మాకు పంపించుకోవడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం. మీ అందరినీ కూడా ప్రభు ధారాళముగా దీవించి సమృద్ధిగా ఆశీర్వదించి మీ అన్ని విషయంలో దేవుడు తన దేవదూతలను పంపించి కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. మీ అన్ని కార్యములో ఐశ్వర్యము, అభివృద్ధిని ప్రభు ప్రసాదించాలని ప్రేమగా ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు ఆశీర్వాదం పొందుతాం. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక.